లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఢిల్లీ పేలుళ్ల ప్రభావం విశాఖ సిఐఏ సదస్సుపై ఉంటుందా? ఉంటుంది, ఉండదు. సాధారణంగా ఎగ్జిట్ పోల్ సర్వేలతో సంచలనం సృష్టించే ఆరామ్ మస్తాన్ ఈసారి కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా అత్యంత సన్నిహితమైన ఆర్థిక భూ వ్యవహారాలకు సంబంధించిన డేటాను బయటపెట్టనున్నదని ఇన్సైడర్ టాక్. ఇది కేవలం అంచనా కాదు. చాలామంది ప్రముఖులు, ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా వివరాలు, అక్రమ ఆస్తుల చిట్టా ఇందులో ఉండబోతుందంట. ఈ బిగ్ బ్లాస్టింగ్ ప్రభావం ఒకరిద్దరికే పరిమితం కాదని, మొత్తం వ్యవస్థలో బలమైన ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2 రోజుల్లో విడుదల కానున్న ఈ సమాచారం ఎవరికీ ఊహించని విధంగా ఉంటుందని, ఎన్నో ముఖాలకు ఉన్న ముసుగులు తొలగిపోతాయని ఆ సంస్థ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంచలన ప్రకటన వెనుక రాజకీయ వ్యూహం కూడా లేకపోదనే చర్చ జరుగుతుంది. కీలకమైన సమయంలో ఇటువంటి భారీ సమాచారాన్ని బయటపెట్టడం ద్వారా ఒక వర్గానికి భారీ నష్టం, మరొక వర్గానికి ఊహించని లాభం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బ్లాస్టింగ్ను అడ్డుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని సమాచారం. కానీ సదరు సర్వే సంస్థ ఈసారి ఈ విధంగానూ వెనక్కి తగ్గకుండా నిజాలను నిర్భయంగా ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉందంట. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రంలో కొత్త సమీకరణాలు దారితీసే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ బిగ్ బ్లాస్టింగ్ సమాచారంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల భూములు అక్రమ లావాదేవీలు, కొన్ని కీలక ప్రాజెక్టుల వెనుక ఉన్న నిధుల మళ్లింపు వివరాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి బయటపడితే సమాజంలో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయని, కొందరిపై చట్టపరమైన చర్యలు అనివార్యమవుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2 రోజుల్లో గడిసే కానీ ఈ పెను సంచలనం ఏ విధంగా ఉంటుందో, ఎవరికి మంట పెడుతుందో స్పష్టం కాదు. ప్రస్తుతానికి అంతా ఉత్కంఠంగా ఈ బిగ్ బ్లాస్టింగ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పు ఎప్పుడు ఎంత పెద్ద మంటను రాజేస్తుందో చూడాలి.